Welcome back to my class. See my dear students, in the last class we have solved exercise 2.1 and also we learned what is a set, how to write the given set in set builder form as well as in roster form. తర్వాత మనం ఏం నేర్చుకున్నాం అంటే బిలాంగ్స్ టు అంటే ఏంటో నేర్చుకున్నాం, డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే ఏంటి, ఇవన్నీ మనం ఎక్సర్సైజ్ 2.1లో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ సెట్స్. టైప్స్ ఆఫ్ సెట్స్. దీంట్లో మెయిన్ ఏంట్రా అంటే ఎంటీ సెట్. మన సిలబస్లో ఉన్నది ఎంటీ సెట్. సో ఎంటీ సెట్ ఆర్ దీని పైన లెటర్తో డినోట్ చేస్తాం నల్ సెట్. ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్ అంటే ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్. ఎంటీ అంటే ఏంటి? నో ఎలిమెంట్స్, నో నథింగ్, ఏమీ లేని దాన్ని ఎంటీ అంటాం కదా. సో there are no elements present in the set is called empty set. ఒక సెట్లో ఏ ఎలిమెంట్స్ లేకపోతే, ఎటువంటి ఎలిమెంట్స్ లేకపోతే దాన్ని ఎంటీ సెట్ అంటాం. సో జనరల్గా పై, ఇట్ ఈస్ డినోటెడ్ బై పై లైక్ దిస్, నో ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ద సెట్. మీ క్లాస్లో 10th వరకు ఉంది మీ స్కూల్లో. ఎవరైనా +1 చదివే స్టూడెంట్స్ ఎవరు ఉన్నారా, లేదా ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్ ఎవరున్నా ఉన్నారా అంటే నో ఎలిమెంట్స్, నో స్టూడెంట్స్. Okay, such a set is called empty set. So, inkoka example, set of negative numbers in natural numbers. Set of negative numbers in natural numbers. Are there any negative numbers in natural numbers? No, such a set is called empty set. Empty means no elements in the set. Okay, next one is non-empty. Non-empty and empty. Non-empty means at least ఒక ఎలిమెంట్ అన్నా ఉంటే, అంటే ఎంటీకి ఆపోజిట్ నాన్ ఎంటీ, కనీసం ఒక ఎలిమెంట్ అన్నా ఉంటే దాన్ని నాన్ ఎంటీ అంటారు. ఒకటి ఉండొచ్చు, మోర్ దెన్ వన్ ఉండొచ్చు, ఆఫ్ కోర్స్. సో దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ ప్రజెంట్ ఇన్ ద సెట్ ఈస్ కాల్డ్ ఏ నాన్ ఎంటీ సెట్. సి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్, దట్ ఈస్ నాన్ ఎంటీ సెట్. ఉన్నారా లేదా మీ క్లాసులో? ఉంటే దట్ ఈస్ నాన్ ఎంటీ కానిది. Okay, set of natural numbers, that is non-empty set. Okay, so non-empty means at least one element, ఒక ఎలిమెంట్ అన్నా ఉంటే దాన్ని non-empty అంటారు. తర్వాత ఏంటంటే సింగిల్టన్ సెట్ means, see for example, what is an even prime? ఈవెన్ ప్రైమ్ అంటే ఏంటి? 2 కదా. సో 2 అన్నది ఒకే ఒక ఎలిమెంట్ కాబట్టి దీన్ని సింగిల్టన్ సెట్ అంటే ఒక సెట్లో ఒక ఎలిమెంట్ మాత్రమే ఉంటే దాన్ని సింగిల్టన్ సెట్ అంట. దేర్ ఎగ్జిస్ట్ ఓన్లీ వన్ ఎలిమెంట్ ప్రజెంట్ ఇన్ ద సెట్, సచ్ ఎ సెట్ ఈస్ కాల్డ్ సింగిల్టన్ సెట్. ఓకే, సో మై డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ మనం ఏం నేర్చుకున్నాం అంటే, ఇంతకుముందు క్లాస్లో నేను చెప్పేశాను సబ్సెట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. వాట్ ఈజ్ ఎ సబ్సెట్ అంటే ఒక చిన్న సెట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2,5 ఉంది. బి అన్న సెట్లో 1 2 3 4 5 అన్నది ఉన్నది. అంటే 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి బి సెట్లో. సో నేను ఇప్పుడు ఏం చెప్పచ్చు, సెట్ ఏ ఈజ్ సబ్సెట్ టు సెట్ బి. సెట్ ఏని బికి సబ్సెట్ అంటాం, ఎందుకంటే సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సెట్ బిలో ఉన్నాయి కాబట్టి. సో సెట్ ఏ ఈజ్ కాల్డ్ సబ్సెట్ టు సెట్ బి. న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా హోల్ నెంబర్స్లో ఉన్నాయి కాబట్టి న్యాచురల్ నెంబర్స్ ఆర్ సబ్సెట్ టు హోల్ నెంబర్స్. ఇక్కడ మనము ఈ సబ్సెట్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఒక సెట్ ఇంకొక సెట్లో పార్ట్ అయినప్పుడు సబ్సెట్ యూజ్ చేస్తాం. బిలాంగ్స్ టు ఎప్పుడు యూజ్ చేస్తామో చెప్పాను, మళ్ళీ నేను రిపీట్ చేయను. రైట్, తర్వాత మనం దీంట్లో నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మనం ఏం నేర్చుకున్నాం టైప్స్ ఆఫ్ సెట్స్లో ఎంటీ సెట్, నాన్ ఎంటీ సెట్, తర్వాత సింగిల్టన్ సెట్. నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే యూజింగ్ డయాగ్రామ్స్ టు రిప్రజెంట్ సెట్స్. దెర్ ఆర్ సమ్ డయాగ్రామ్స్, కొన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి. సెట్స్ని మనం రిప్రజెంట్ చేయాలంటే కొన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి. సో యూజింగ్ డయాగ్రామ్స్ రిప్రజెంట్ సెట్స్. యూజింగ్ డయాగ్రామ్స్ టు రిప్రజెంట్ సెట్స్. ఓకే, ఫస్ట్ మనం దీంట్లో యూజ్ చేసే డయాగ్రామ్స్ ఏంట్రా అంటే వెన్ డయాగ్రామ్స్. సో వెన్ డయాగ్రామ్స్ జనరల్గా మనకి దీంట్లో ఇంకొక టైప్ ఆఫ్ సెట్ ఉంది ఏంట్రా అంటే యూనివర్సల్ సెట్.
See, for example, natural numbers, whole numbers, integers, rational numbers, irrational numbers. Next another big set is called real numbers కదా. సో దట్ రియల్ నెంబర్స్ని మనం యూనివర్సల్ సెట్ అనొచ్చు. యూనివర్స్ అంటే తెలుసుగా మీకు, విశ్వం మొత్తం కదా. సో యూనివర్సల్ సెట్ అనేసరికి రియల్ నెంబర్స్ని మనం యూనివర్సల్ సెట్ కింద తీసుకోవచ్చు. సో యూనివర్సల్ సెట్ ఈజ్ ఎ బిగ్ సెట్. ఓకే, సో వెన్ డయాగ్రామ్స్లో యూనివర్సల్ సెట్ని ఎలా రిప్రజెంట్ చేస్తాంరా అంటే రెక్టాంగులర్ బాక్స్ కింద యూజ్ చేస్తాం. రెక్టాంగులర్ బాక్స్, దిస్ రెక్టాంగులర్ బాక్స్ రిప్రజెంట్స్ ఏ యూనివర్సల్ సెట్. జనరల్గా సెట్స్ని ఒక సమ్ సర్కిల్స్తో రిమైనింగ్ సెట్స్ని సర్కిల్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఏ బి లైక్ దట్, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి లైక్ దట్. ఓకే, సో ఎందుకు వెన్ డయాగ్రామ్స్ని యూజ్ చేస్తాం సెట్ థియరీలో అంటే మనం కొన్ని ఆపరేషన్స్ అనేవి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. యూనియన్ కానీ, ఇంటర్సెక్షన్ కానీ, డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ కానీ, కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ కానీ, ఇలాంటి సెట్స్ అన్నీ మనం, ఇలాంటి ఆపరేషన్స్ అన్ని మనం చేయాలంటే సింపుల్గా మనకి ఈజీగా మనకి నేర్చుకోవాలంటే ఈ వెన్ డయాగ్రామ్స్ అనేవి యూజ్ అవుతాయి. నేను నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ నెక్స్ట్ టాపిక్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూనివర్సల్ సెట్ అంటే ఒక యూనివర్సల్ సెట్ని క్యాపిటల్ యూ అన్న లెటర్తో కానీ మ్యూ అన్న గ్రీక్ లెటర్తో యూజ్ చేస్తాం. ఓకే మై డియర్ స్టూడెంట్స్, సో హియర్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. తర్వాత మన టాపిక్ ఏంటంటే వెన్ డయాగ్రామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. యూనియన్ ఆఫ్ సెట్స్. ఓకే, యూనియన్ ఆఫ్ సెట్స్, ఈ వెన్ డయాగ్రామ్స్లో ద్వారా మనం యూనియన్ చేయొచ్చు టూ సెట్స్ని. తర్వాత మామూలుగా జనరల్గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనియన్ ఆఫ్ సెట్స్, యూనియన్ అంటే ఏంటి? ఇక్కడ ఒక సెట్ ఏ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఏ ఇస్, మీ స్కూల్లోనే సెట్ ఏ అంటే సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్, సెట్ ఆఫ్ బాయ్స్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్, సెట్ ఆఫ్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. సెట్ బి అంటే సెట్ ఆఫ్ గర్ల్స్ ఇన్ యువర్ క్లాస్. ఏ అంటే ఏంట్రా? బాయ్స్. ఏంటన్నా? సెట్ ఆఫ్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్, సెట్ ఆఫ్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. బి అనేసరికి సెట్ ఆఫ్ గర్ల్స్ ఇన్ యువర్ క్లాస్, సెట్ ఆఫ్ గర్ల్స్ ఇన్ యువర్ క్లాస్ ఆర్ ఇన్ అవర్ క్లాస్. ఓకే, సో ఏ యూనియన్ బి అనేసరికి సెట్ ఏ సెట్ బి ఈ రెండు ఎలిమెంట్స్ని మనం కలుపుతాం. యూనియన్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ సమ్మేషన్. సమ్మేషన్ అంటే ప్లస్ చేయటం. సమ్మేషన్ అంటే ఆ ఎలిమెంట్ని ఈ ఎలిమెంట్ని ప్లస్ చేయటం కాదు. ఇక్కడున్న ఎలిమెంట్స్ని అంటే గర్ల్స్ని ఇటు బాయ్స్ని అందరినీ కంబైన్ చేసి నేను క్లాస్ చెప్తున్నాను అనుకోండి. యాక్చువల్గా గర్ల్స్ వేరు, బాయ్స్ వేరు. కానీ యూనియన్ అనేసరికి వాళ్ళని వీళ్ళని కలిపి అందరినీ కలిపి చెప్పటం. సమ్మేషన్, దట్ ఈస్ కాల్డ్ యూనియన్. సో ఏ యూనియన్ బి ఈస్ వాట్? సెట్ ఆఫ్ బాయ్స్ అండ్ సెట్ ఆఫ్ గర్ల్స్ టుగెదర్. అంటే టోటల్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్, బాయ్స్ని గర్ల్స్ని మొత్తాన్ని కలిపి టోటల్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్, దట్ ఈస్ యూనియన్. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్ చాలా సింపుల్గా నీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సెట్ ఏ ఒక ఎలిమెంట్, ఒక సెట్ ఉంది 1 2 5. సెట్ బి అన్న ఒక ఎలిమెంట్ ఉంది 2 3 7, 2 3 7. సెట్ ఏలో 1 2 5 అన్న ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఏ యూనియన్ బి అంటే ఏం చేయాలి? సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్, సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని కలిపి రాయటాన్ని ఏ యూనియన్ బి అంటారు. అంటే 1 ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 1 టైమే రాయమని చెప్పాను. 2 3 ఇక్కడ 3 లేదు కానీ 3 రాద్దాం. 3 5 7. సెట్ ఏలోను సెట్ బిలోను ఉన్న మొత్తం ఎలిమెంట్స్ని కలిపి రాయటాన్ని ఏ యూనియన్ బి అంటారు. చూడండి ఇక్కడ 1 2 3 5 7. 2 ఎలిమెంట్స్ రిపీట్ అవుతున్నా సరే ఒక్కసారి తీసుకోమని చెప్పాను. ఓకే, సో దిస్ ఈజ్ యూనియన్. దీన్ని మనం చూడండి ఒకసారి. యూనియన్ ఆఫ్ సెట్స్ని మనం వెన్ డయాగ్రామ్స్ ద్వారా ఎలా రిప్రజెంట్ చేస్తాం చూద్దాం. తీసుకోండి ఒక యూనివర్సల్ సెట్ ఏ అండ్ దిస్ ఈజ్ సెట్ బి. సెట్ ఏ సెట్ బి. సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 1 2 5. సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 2 3 7.
సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటన్నా 1 2 5, సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ 2 3 7. ఇక్కడ 2 అన్నది సెట్ ఏలోనూ ఉంది, సెట్ బిలోనూ ఉంది కాబట్టి అందుకని నేను ఏ బిలో ఉన్న కామన్ పార్ట్లో రాశాను అనమాట. సో దట్ ఈజ్ ఏ. ఓకే, నేను నెక్స్ట్ చెప్తాను, అది ఇప్పుడే చెప్పను. రైట్, ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే మొత్తం ఎలిమెంట్స్ని కలిపి రాయమని చెప్పాను కదా. అంటే 1 2 5 3 7. సో దీన్ని కొంచెం ఆర్డర్లో రాద్దాం. 1 2 3 5 7, 1 2 3 5 7, 1 2 3 5 7 ఈజ్ కాల్డ్ యూనియన్. యూనియన్ అంటే ఏం లేదు, ఏ సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ని సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ని మొత్తాన్ని కలిపి రాయటాన్ని ఏ యూనియన్ బి అంటాం. అర్థమవుతుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేమో ఏ టీము ఫుట్బాల్ ఆడే ప్లేయర్స్ ఉన్నారు, ఇక్కడేమో క్రికెట్ ఆడే ప్లేయర్స్ ఉన్నారు. ఈ ఇద్దరిని కలపటాన్ని, మొత్తం వీళ్ళిద్దరిని కలిపి రాయటాన్ని, ఫుట్బాల్ ఆడే వాళ్ళని క్రికెట్ ఆడే ప్లేయర్స్ని ఇద్దరిని కలిపి రాయటాన్ని యూనియన్ అంటాము. యూనియన్. ఓకే, రైట్. సో జనరల్గా మనం వెన్ డయాగ్రామ్స్లో ఏ యూనియన్ బిని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఏ యూనియన్ బిని వెన్ డయాగ్రామ్స్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం చెప్పాను కదా. ఇది యూనివర్సల్ సెట్ని రిప్రజెంట్ చేస్తుందని. దిస్ ఈజ్ క్యాపిటల్ ఏ అండ్ దిస్ ఈజ్ క్యాపిటల్ బి. సో సెట్ ఏ, ఇది సెట్ ఏ, ఇది సెట్ బి. మీరు ఇంటర్సెక్ట్ చేయొచ్చు, లేదంటే సపరేట్గా కూడా రాయొచ్చు. దాని గురించి ఇంకా క్లియర్గా డీటెయిల్గా చెప్తాను. 2 ఎలిమెంట్స్ ఎందుకు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, కొన్ని అయితే ఇలా ఇంటర్సెక్ట్ అవ్వవు కూడా. వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, లేదంటే ఇప్పుడు చెప్పేస్తా. చూడండి ఒకసారి. మళ్ళీ ఇది డ్రా చేశా. సో దిస్ ఈజ్ సెట్ ఏ, దిస్ ఈజ్ సెట్ బి. హియర్ దెర్ ఆర్ 2 సెట్స్ హియర్. సో ఇక్కడ ఏ యూనియన్ బి రాయాలి నేను. అంటే సెట్ ఏలోను సెట్ బిలోను ఉన్న మొత్తం ఎలిమెంట్స్ని నేను షేడ్ చేశాను అనుకోండి. సెట్ ఏ సెట్ బిలో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ని షేడ్ చేస్తే ఇక్కడ సెట్ ఏ సెట్ బి, ఈ 2 ఎలిమెంట్స్ని, ఈ 2 సెట్స్లో ఉన్న మొత్తాన్ని షేడ్ చేశాను అనుకోండి, దాన్ని ఏ యూనియన్ బి అంటారు. దిస్ ఈజ్ ఏ యూనియన్ బి. దిస్ హారిజంటల్ లైన్స్ ఆర్ కాల్డ్ ఏ యూనియన్ బి. అర్థమవుతుందా? సో సెట్ ఏ, దిస్ ఈజ్ సెట్ బి. సో ద హారిజంటల్ లైన్స్, జస్ట్ ఐ హ్యావ్ షేడెడ్ హారిజంటల్ లైన్స్, ఆర్ ఐ డ్రా హారిజంటల్ లైన్స్ to cover both the sets, set A and set B. So the space, that dotted lines, these horizontal lines occupied set A and set B, the whole set A and set B. So that space is called, that means this horizontal lines where it occupies is called A union B. అంటే సెట్ ఏని సెట్ బిని రెండింటిని ఆక్యుపై చేస్తుంది కాబట్టి దాన్ని ఏ యూనియన్ బి అంటాం. అర్థమవుతుందమ్మా? సో ఇంతకీ యూనియన్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్, సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్, లేదా 2 సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని కలిపి రాయటాన్ని యూనియన్ అంటారు. రైట్. సో యూనియన్ అయిపోయింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి మీకు ఇంటర్సెక్షన్లోకి వెళ్దాం. చూడండి, ఇంకొకటి ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ అని ఒక సెట్ ఉంది, 1 3 5. క్యాపిటల్ వై ఒక సెట్ ఉంది, 0 2 6. సో వాట్ ఈజ్ ఎక్స్ యూనియన్ వై? ఎక్స్ యూనియన్ వై, ఎక్స్కి వైని రెండింటిని మనం జాయిన్ చేయాలి, అంటే సమ్మేషన్ చేయాలి. అంటే ఏమవుతుంది ఇక్కడ 0 1 0 1 2 3 5 and 6. This is x union y. X union y. X union y means the set of elements in x and y. The set of all the elements in x and y. Okay. నెక్స్ట్ టాపిక్ ఏం చెప్పానంటే ఇంటర్సెక్షన్. యూనియన్ అయిపోయింది, ఇంటర్సెక్షన్. ఇప్పుడు ఇక్కడ ఇదే సెట్ తీసుకుంటా. ఏ సెట్ ఏ అనేది 1 2 5, సెట్ బి అనేది 2 3 7. ఇక్కడ వెన్ డయాగ్రామ్స్లో అంటే 2 సెట్స్లోనూ ఉన్న కామన్ ఎలిమెంట్స్ని ఇంటర్సెక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇటువైపు ఏమో కాఫీ తాగే వాళ్ళు ఉన్నారు, ఇటువైపు ఏమో టీ తాగే వాళ్ళు ఉన్నారు. కాఫీ టీ 2 తాగే వాళ్ళు కొంతమంది ఉంటారు, అవునా? కాఫీ తాగుతారు, టీ తాగుతారు. హియర్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ who take tea, here the number of students, the list of students, number not, the list of students who take coffee. See, there is a common part is there.
So that common part is representing intersection. That means the number of students, the list of students, or the list of students who take both tea and coffee. That is called intersection. ఇక్కడ చూడండి, this is set A and this is set B. See, ఇక్కడ set A లోని ఎలిమెంట్స్ ఏంటి 1 2 5, set B లోని ఎలిమెంట్స్ ఏంటి 2 3 7. ఇక్కడ which is the common part here? This is the common part. So what is A intersection B here? This A intersection B is 2. అంటే రెండు సెట్స్లోనూ ఉన్న కామన్ ఎలిమెంట్స్ని తీసుకుంటే దాన్ని ఇంటర్సెక్షన్ అంటారు. ఇంటర్సెక్షన్. ఓకే, అర్థమవుతుందా నాన్న? సో ఇంటర్సెక్షన్ అంటే ఇదనమాట. దీన్ని వెన్ డయాగ్రామ్స్ ద్వారా, అంటే జనరల్గా మనం వెన్ డయాగ్రామ్స్ ద్వారా ఎలా రిప్రజెంట్ చేస్తాం? దీన్ని యూనివర్సల్ సెట్ అంటాను నేను చెప్పాను కదా. ఇది సెట్ ఏ, ఇది సెట్ బి. ఇక్కడ నేను సెట్ ఏని హారిజంటల్ లైన్స్ కింద తీసుకున్నా, అలాగే సెట్ బిని వెర్టికల్ లైన్స్ కింద తీసుకున్నా, ఇలా వెర్టికల్ లైన్స్. సో సెట్ ఏ అంటే ఏమిటి? హారిజంటల్ లైన్స్. సెట్ బి అంటే ఏమిటి? వెర్టికల్ లైన్స్ కదా. సో ఆల్ దీస్ వెర్టికల్ లైన్స్. రైట్. సో వాట్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి హియర్? The horizontal and vertical. So this part is horizontal, both horizontal and vertical. Actually the horizontal lines representing set A, these vertical lines representing set B. So the intersection of horizontal and vertical, so this is the part. So this part is what? Intersection of two sets. Here also this is the intersection part. So what are the elements in these two sets here in common? What are the elements? ఇక్కడ ఈ రెండు సెట్స్లోనూ ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏంటి? 2 కాబట్టి దీన్ని ఇంటర్సెక్షన్ అంటారు. అర్థమైందా? సో యూనియన్ అంటే ఏమిటో అర్థమైంది, ఇంటర్సెక్షన్ అంటే ఏమిటో అర్థమైంది. జనరల్గా మరలా ఒకసారి చెప్తున్నా, యూనియన్ అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అన్న ఎలిమెంటు, ఎక్స్ అన్నది ఒక ఎలిమెంటు, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఎక్స్ అన్నది ఏలో ఉండవచ్చు, లేదా ఎక్స్ అన్నది బిలో ఉండవచ్చు. అదే ఇంటర్సెక్షన్ వచ్చేటప్పటికి, అది ఇంటర్సెక్షన్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఏ ఇంటర్సెక్షన్ బి అన్నది ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఎక్స్ అన్నది ఏలోనూ ఉండాలి, అలాగే ఎక్స్ అన్నది బిలోనూ ఉండాలి. అంతే కదా. ఇక్కడ యూనియన్ అనేసరికి ఇక్కడ ఏలోనూ ఉండవచ్చు, లేదా బిలోనూ ఉండవచ్చు. ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు బి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్స్. ఏ యూనియన్ బి అంటే ఎక్స్ అన్నది బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు బి, లేదా ఎక్స్ అన్నది ఏలోను బిలోను కూడా ఉండొచ్చు. కానీ ఏ ఇంటర్సెక్షన్ బి అనేసరికి కంపల్సరీ ఈ పార్ట్ ఏలోనూ ఉండాలి, బిలోనూ ఉండాలి. అర్థమైందా? సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. తర్వాత ఇంటర్సెక్షన్లోనే ఇంకొక పార్ట్ చెప్తాను, ఇంకొక పాయింట్ మీకు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. సో ఇక్కడ వచ్చే పాయింట్ ఏంట్రా అంటే, ఒకసారి చూడండి, ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్యాపిటల్ ఏ అన్నది ఒక సెట్ ఉంది, 2 3 5 అన్నది ఒక సెట్ ఉంది. క్యాపిటల్ బి అన్నది 1 4 6 అన్న ఒకటి ఉంది. వాట్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి హియర్? ఆర్ దర్ ఎనీ ఎలిమెంట్స్ ఇన్ కామన్? ఏలోను బిలోను ఉన్న ఏదైనా కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ? 2 3 5 1 4 6, దేర్ ఆర్ నో ఎలిమెంట్స్ ఇన్ కామన్. ఇఫ్ యూ వాంట్ మీ టు షో in Venn diagram, I am ready to show here, right? చూడండి, సెట్ ఏ ఒకటి ఉంది, సెట్ బి ఒకటి ఉంది. సెట్ ఏలో 2 3 5, సెట్ బిలో 1 4 6. There are no elements in common. So such sets are called disjoint sets. ఏమంటారంటే వీటిని disjoint sets అంటారు. అంటే దేర్ ఆర్ నో ఎలిమెంట్స్ ఇన్ కామన్. అంటే ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై, దేర్ ఆర్ నో ఎలిమెంట్స్. పై మీన్స్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్. అంటే ఇక్కడ ఏలోను బిలోను ఎటువంటి కామన్ ఎలిమెంట్స్ లేకపోతే వాటిని డిస్జాయింట్ సెట్స్ అంటారు. వాటిని నల్ సెట్ అని కూడా రిప్రజెంట్ చేస్తాం కదా, డిస్జాయింట్ సెట్స్ ఆర్ నల్ సెట్, రైట్?
ఇక్కడ A intersection B is equal to pi. Most important, my dear students. So disjoint sets ante there are no elements in common. That means in the two sets the common elements, no common elements. That means A intersection B is equal to pi. Pi means null set. Okay, right. తర్వాత డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ద డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్, ఈ టాపిక్ ఉందిగా మీకు, యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, డిఫరెన్స్, డిస్జాయింట్ సెట్స్, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్, రైట్. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏ సెట్ ఏ ఒకటి ఉంది, సెట్ బి ఒకటి ఉంది. సో యూనియన్ అంటే ఏం చెప్పాను? ఏ యూనియన్ బి. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు బి. ఎక్స్ అన్నది ఏలో ఉండవచ్చు లేదా ఎక్స్ అన్నది బిలో ఉండవచ్చు. దాన్ని ఏ యూనియన్ బి అని అంటాం కదా, దాన్ని సెట్ బిల్డర్ ఫామ్. అది ఏ ఇంటర్సెక్షన్ బి అని ఎలా సెట్ బిల్డర్ ఫామ్లో రిప్రజెంట్ చేయొచ్చు? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు బి. ఎక్స్ అన్నది ఏలోనూ ఉండాలి మరియు ఎక్స్ అన్నది బిలోనూ కూడా ఉండాలి. అటువంటి సెట్స్ని అలా రిప్రజెంట్ చేయడాన్ని ఇంటర్సెక్షన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను కూర అన్నం తినాలి, తర్వాత కర్రీ వేసుకుని తినాలి, తర్వాత కర్డ్ వేసుకుని అంటే పెరుగన్నం కూడా తినాలి, అప్పుడే నాకు ఆకలి నిండుతుంది. ఇంటర్సెక్షన్ అంటే రెండు, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ బిలాంగ్స్ టు బి. అదే యూనియన్ అనుకోండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఓకే, తర్వాత డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే రెండు సెట్స్ యొక్క డిఫరెన్స్ మైనస్. యూనియన్, ఇంటర్సెక్షన్ నేర్చుకున్నాం. నా డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ దీన్ని ఎలా రాస్తామంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఎక్స్ అన్నది ఏలో ఉంటుంది కానీ ఎక్స్ అన్నది బిలో ఉండదు. ఎక్స్ అన్నది ఏలో ఉంటుంది కానీ ఎక్స్ అన్నది బిలో ఉండదు. దట్ ఈస్ కాల్డ్ ఏ మైనస్ బి. వాట్ ఈస్ బి మైనస్ బి మైనస్ ఏ? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఎక్స్ అన్నది బిలో ఉంటుంది కానీ ఎక్స్ అన్నది ఏలో ఉండదు. అలాంటి దాన్ని మనం ఏమంటామంటే బి మైనస్ ఏ. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది చెప్పేది. ఇప్పుడు వరకు చెప్పిన పాయింట్స్ వేరు, ఈ పాయింట్స్ వేరు. ఏ మైనస్ బి వచ్చేటప్పటికి ఎక్స్ అన్నది ఏలో ఉంటుంది కానీ ఎక్స్ అన్నది బిలో ఉండదు. ఎక్స్ అన్న ఎలిమెంట్ ఏ అన్న సెట్లో ఉంటుంది కానీ బి అన్న సెట్లో ఉండదు. అదే బి మైనస్ ఏ వచ్చేటప్పటికి ఎక్స్ అన్నది బిలో ఉంటుంది కానీ ఎక్స్ అన్నది ఏలో ఉండదు. అది ఎలా రిప్రజెంట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ రెండు సెట్స్ తీసుకుంటా, సెట్ ఏ ఒకటి, సెట్ బి ఒకటి. దేర్ ఆర్ 2 సెట్స్. ఏ మైనస్ బిని ఎలా రిప్రజెంట్ చేస్తాం? దిస్ ఈజ్ ఏ మైనస్ బి. అంటే ఓన్లీ సెట్ ఏ మాత్రమే షేడ్ చేయాలి, ఓన్లీ సెట్ ఏ. సెట్ బి అన్నది మనం అసలు టచ్ చేయకూడదు. సో అలాంటి సెట్ని మనం ఏమంటామంటే వాట్? ఏ మైనస్ బి. ఓన్లీ సెట్ ఏ మాత్రమే. Only the elements in set A, not in set B. X is not belongs to B. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 2, 3, 7 అన్నది ఒకటి ఉంది, బి అన్నది 5, 7, 9 అన్న 2 సెట్స్ ఉన్నాయి. సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటన్నా 2, 3, 7. సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి 5, 7, 9. ఇప్పుడు ఏ మైనస్ బిని ఎలా రిప్రజెంట్ చేస్తాం? వెన్ డయాగ్రామ్స్ ద్వారా చూడండి ఒకసారి. దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. ఏ మైనస్ బి. ఏ అంటే 2, 3, 7. 7 ఈజ్ ద కామన్ ఎలిమెంట్ కదా. 5, 7, 9. ఇక్కడ కామన్ ఎలిమెంట్ ఏంటో దీంట్లో ఈ సెంటర్ పార్ట్లో రాయాలి, కామన్ పార్ట్లో రాయాలి. ఇప్పుడు నేనేం చెప్పాను మీకు? ఏ మైనస్ బి అంటే ఏంటో చెప్పాను. వాట్ ఈజ్ ఏ మైనస్ బి? ఓన్లీ ద ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ, నాట్ ఇన్ బి. దట్ మీన్స్ 2, 3 is A minus B. 2, 3. 7ని టచ్ చేయకూడదు, 5, 9ని అసలు టచ్ చేయకూడదు. 7ని ఎందుకు టచ్ చేయకూడదు అంటే 7 అన్నది సెట్ ఏలోనే ఉంది కానీ సెట్ బిలో కూడా ఉంది. నాకు కావాల్సింది ఓన్లీ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ని మాత్రమే తీసుకోవాలి. అర్థమవుతుందా మీకు? అంటే ఇక్కడ 2, 3 అన్నది
ఏ మైనస్ బి. ఇక్కడ బి మైనస్ ఏమవుతుంది చెప్పగలరా? వాట్ ఈస్ బి మైనస్ ఏ? 5,9. అవునా? అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ని మాత్రమే తీసుకోవాలి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ని అసలు టచ్ చేయకూడదు. సో ఇదంతా ఏ పార్ట్ కాబట్టి 5,9. దీన్ని వెన్ డయాగ్రామ్స్ ద్వారా ఇలా రిప్రజెంట్ చేస్తాం, ఏ మైనస్ బి. అదే బి మైనస్ ఏ వచ్చేటప్పటికి ఎలా రిప్రజెంట్ చేస్తాం మీరు చెప్పచ్చు. మీకు ఒక ఐడియా ఉంటే ఈ పార్ట్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఏ మైనస్ బి. సో బి మైనస్ ఏ అంటే ఓన్లీ బి నాట్ ఏ. సో బి మైనస్ ఏ ఈజ్ ఓన్లీ బి నాట్ ఏ. సో దిస్ ఈజ్ బి మైనస్ ఏ. అర్థమైందా స్టూడెంట్స్? సో నేను ఇప్పటికీ ఏం చెప్పాను అంటే మీకు ఈ క్లాస్లో మీరు ఏం నేర్చుకున్నారంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ సెట్స్లో ఎంటీ సెట్ గురించి నేర్చుకున్నాం, నాన్ ఎంటీ సెట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. తర్వాత ఎంటీ సెట్, నాన్ ఎంటీ సెట్, ఫైనైట్ కాదు ఎంటీ, నాన్ ఎంటీ. తర్వాత వెన్ డయాగ్రామ్స్ గురించి నేర్చుకున్నాం. వెన్ డయాగ్రామ్స్లో ఏ యూనియన్ బి ఎలా, ఏ ఇంటర్సెక్షన్ బి ఎలా, ఏ మైనస్ బి ఎలా, వీటన్నిటి గురించి నేర్చుకున్నాం కదా. సో నౌ విల్ స్టార్ట్ ఎక్సర్సైజ్ 2.2. అర్థమైందమ్మా? ఇక్కడ వరకు నేను చెప్పిన ఈరోజు క్లాస్లో మీకు ఇక్కడ వరకు అర్థమైనవి అనుకుంటున్నా. రైట్. ఫస్ట్ సమ్ ఇన్ ఎక్సర్సైజ్ 2.2. ఓకే చూడండి అన్న. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. Capital B is equal to 1 2 3 5 6. Set B 1 2 3 5 6. Then find A intersection B and B intersection A. Are they equal? Okay, చూద్దాం. Solution చూడండి. Capital A is equal to set of 1 2 3 4. Capital B is equal to set of 1 2 3 5 6. What is A intersection B? సెట్ ఏ సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ ఇంటర్సెక్షన్ చేయాలి, అంటే కామన్ ఎలిమెంట్స్ ఏంటో రాయాలి. అంటే 1 2 3 4 ఇంటర్సెక్షన్ బి అంటే 1 2 3 5 6. సో ఈ రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏంటి చెప్పగలరా? 1 2 3 4 1 2 3 5 6 అంటే 1 2 3 తర్వాత 4 ఇక్కడ లేదు, రెండిట్లోనూ 5 లేదు, 6 లేదు. కాబట్టి A intersection B is 1 2 3. Okay. So what about B intersection A? B intersection A. So set B వచ్చేటప్పటికి 1 2 3 5 6 intersection set A వచ్చేటప్పటికి 1 2 3 4. సో ఈ రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏంటి? 1 1 ఉంది, 2 2 ఉంది, 3 3 ఉంది. కాబట్టి రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ 1 2 3 ఓన్లీ కదా. సో మనం ఇక్కడ ఏమని రాయొచ్చు ఇప్పుడు ఫైనల్గా? ఆర్ దే ఈక్వల్ అన్నాడు. ఎస్ దే ఆర్ ఈక్వల్. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. సో ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ ఏ రెండు కూడా ఈక్వల్, దే ఆర్ ఈక్వల్. వెన్ డయాగ్రామ్స్ ద్వారా కూడా సింపుల్గా చేయొచ్చు మై డియర్ స్టూడెంట్స్. ఇది ఇంకా సింపుల్, ఇట్స్ వెరీ సింపుల్. సెట్ ఏ తీసుకోండి. వాట్ ఈజ్ సెట్ ఏ? 1. సెట్ బి సెట్ ఏలోను సెట్ బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ 1 2 3 కదా. సో ఈ పార్ట్లో రాసేయండి 1 2 3 4 ఇక్కడ ఉంది, మిగతా 5 6 ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి కదా. 1 2 3 4 5 6. సో వాట్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫ్రమ్ దిస్ వెన్ డయాగ్రామ్స్ కదా. చెప్పండి అన్న ఈ వెన్ డయాగ్రామ్స్ ద్వారా ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఎలిమెంట్స్ కదా. 1 2 3 కామన్ ఎలిమెంట్స్ మీరు సెంటర్లో రాయాలి, కామన్ పార్ట్లో రాయాలి. సో దిస్ 1 2 3 1 2 3 ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈవెన్ బి ఇంటర్సెక్షన్ ఏ ఆల్సో 1 2 3. సో ఆర్ దే ఈక్వల్ మీన్స్ ఎస్ దే ఆర్ ఈక్వల్. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. దిస్ ఈజ్ కాల్డ్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ కదా. రైట్. ఇక్కడ ఈ సమ్ చూద్దాం. సెకండ్ సమ్. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 2 4. ఏ ఇంటర్సెక్షన్ పై అంటే ఏ ఈజ్ 0 2 4. పై మీన్స్ ఇట్ ఈస్ ఎ నల్ సెట్. రైట్. నాకు కావాల్సింది ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ పై కావాలి. అంటే 0 2 4 ఇంటర్సెక్షన్ పై మీన్స్ నల్ సెట్. ఈ రెండిట్లోనే ఏమన్నా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా?
0, 2, 4 ఇక్కడేమో null set. So there are no elements in common. So this is pi, again pi. So conclusion ఏమి రాస్తావు? A intersection pi is equal to pi. A intersection pi is equal to pi అంటాం. రైట్, నెక్స్ట్ ఇంకొకటి చేయమన్నాడు. A intersection A. వాట్ ఈజ్ A here? 0, 2, 4. Intersection again 0, 2, 4. A intersection A కదా. రెండిట్లోనన్నా కామన్ ఎలిమెంట్స్ ఏంటన్నా? సేమ్ మరలా అదే వస్తుంది కదా. 0, 2, 4. 0, 2, 4. So A intersection A is equal to 0, 2, 4. That means A intersection A is equal to capital A. A intersection A is equal to capital A. A intersection pi is equal to pi. ఇవి మీకు బిట్స్లో వస్తాయి. A intersection pi is equal to pi. A intersection A is equal to A. Even A union A is also A. అది కూడా నోట్ చేసుకోండి. A union A is equal to A. A intersection pi is equal to pi. అర్థమైందా? సో ఈ 2 sums అర్థమైనవి అనుకుంటున్నా. Third question in exercise 2.2. Exercise 2.2 for AP board students only. ఎందుకంటే CBSE వాళ్ళకి ఈ చాప్టర్ లేదు కాబట్టి. రైట్, capital A is equal to, if capital A is equal to 2, 4, 6, 8, 10, B is equal to 3, 6, 9, 12, 15, find A minus B and B minus A. Okay, capital A solution చూడండి, very simple. 2, 4, 6, 8, 10. And what is capital B? 3, 6, 9, 12, 15. మనం ఏం చేయాలి ఇక్కడ? A minus B చేయాలి. సో A minus B 2, 4, 6, 8, 10 మైనస్ B అంటే ఏమిటి? 3, 6, 9, 12, 15. రైట్, A minus B అనేసరికి ఏం చెప్పాను? ఓన్లీ ద ఎలిమెంట్స్ ఇన్ క్యాపిటల్ A, నాట్ ద ఎలిమెంట్స్ ఇన్ క్యాపిటల్ B. అంటే ఈ రెండిట్లోని ఏమన్నా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా? ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఆ కామన్ ఎలిమెంట్స్ ఏలో ఉంటే కనుక అవి కూడా మనం రాయకూడదని చెప్పాను కదా. సో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ కూడా 6 ఉంది కదా. 2, 4 ఇక్కడ లేదు, 8, 10 ఇక్కడ లేదు. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటన్నా? సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ 2, 4, 8, 10. 2, 4, 8, 10. 8, 10 కానీ 2, 4 కానీ సెట్ బిలో లేదు కాబట్టి మనం హ్యాపీగా A మైనస్ B అంటే 2, 4, 8, 10 అని రాయొచ్చు. ఓకే, B మైనస్ ఏంటో చూద్దాం. B మైనస్ A. B అంటే ఏంటి? 3, 6, 9, 12, 15 మైనస్ A అంటే ఏంటి? 2, 4, 6, 8, 10. సో B మైనస్ A మీన్స్ ఓన్లీ B, నాట్ A. సో కానీ దీంట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏంటి? జస్ట్ ఒక 6 మాత్రమే కదా. సో రైట్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ B. దట్ మీన్స్ 3, 9, 12 and 15. So this is B minus A. So what do you notice, my dear students? A minus B అన్నది B minus A కి ఈక్వల్ కాదు. కానీ A యూనియన్ B అన్నది B యూనియన్ Aకి ఈక్వల్ అవుతుంది. A ఇంటర్సెక్షన్ B అన్నది B ఇంటర్సెక్షన్ Aకి ఈక్వల్ అవుతుంది. కానీ A మైనస్ B అన్నది B మైనస్ Aకి ఈక్వల్ కాదు. దీన్నే మనం వెన్ డయాగ్రామ్స్ ద్వారా ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. ఇది చాలా చాలా సింపుల్. రైట్, సెట్ ఏ సెట్ బి రెండు సెట్స్ తీసుకుంటాయి. ఇక్కడ సెట్ ఏ ఒకటి, సెట్ బి ఒకటి. సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 2, 4, 6, 8, 10. 2, 4, 6, 8, 10. 3, 6. ఇక్కడ 6 అన్నది కామన్ ఎలిమెంట్స్ కాబట్టి దయచేసి ఇక్కడ రాయండి, కామన్ పార్ట్లో రాయండి. 3, 6, 9, 12, 15. ఓకే, సో దిస్ ఈజ్ సెట్ బి కదా. దీన్ని మొత్తాన్ని ఒక రెక్టాంగులర్ బాక్స్లో పెట్టండి. ఇది యూనివర్సల్ సెట్. ఎందుకంటే ఈ రెండు సెట్స్ కూడా యూనివర్సల్ సెట్లో పార్ట్ కాబట్టి, ఈ రెండు సెట్స్ కూడా యూనివర్సల్ సెట్కి సబ్సెట్ కాబట్టి జస్ట్ మనం ఒక రెక్టాంగులర్ బాక్స్లో మనం దాన్ని ఈ రెండు సెట్స్ని ఇన్సర్ట్ చేయాలి. రైట్, ఇప్పుడు A మైనస్ B ఓన్లీ సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాయమనండి. ఏంటది? 2, 4, 8, 10. 2, 4, 8, 10. వాట్ ఈస్ B మైనస్ A?
3, 9, 12, 15. 3, 9, 12, 15. దిస్ ఈజ్ బి మైనస్ ఏ. అర్థమవుతుందా? మీకు డౌట్ రావచ్చు, ఇది చేయాలా సార్, ఇది కూడా చేయాలా సార్ అంటే నో నీడ్. ఇక్కడ వరకు యువర్ చాయిస్. ఇది చేస్తారా లేదా వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేసి చేస్తారా అన్నది. మై డియర్ స్టూడెంట్స్, వింటున్నారా? ఈ వెన్ డయాగ్రామ్స్ ద్వారా మీరు ఏ యూనియన్ బి చెప్పచ్చు, ఏ ఇంటర్సెక్షన్ బి చెప్పచ్చు, ఏ మైనస్ బి చెప్పచ్చు, బి మైనస్ ఏ కూడా చెప్పచ్చు. దీని నుండి జస్ట్ ఒక్కసారి లుక్ వేయండి. ఏ యూనియన్ బి అంటే మొత్తం ఎలిమెంట్స్ కలిపి చెప్పాలి. చెప్పగలరా? 2, 4 మొత్తం అన్నీ కలిపిసేయండి. 2, 3, 4, 6, 8, 9, 10, 12, 15 అన్ని ఎలిమెంట్స్ సెట్ ఏ సెట్ బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కలిపి చెప్పడం ఏ యూనియన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఓన్లీ ఈ పార్ట్లో ఉన్న ఎలిమెంట్స్, అంటే 6 కామన్ ఎలిమెంట్స్. ఏ మైనస్ బి, బి మైనస్ ఏ ఆల్రెడీ రాశాను కదా. ఓకే మేడం స్టూడెంట్స్, 4th క్వశ్చన్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు పబ్లిక్ ఎగ్జామ్లో ఇలాంటి బిట్స్ ఇచ్చాడు. ఏంటి ఇక్కడ? ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ అని, ఏ బి అనేవి 2 సెట్స్ సచ్ దట్ ఏ ఈజ్ సబ్సెట్ టు బి. దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ సబ్సెట్. చెప్పాను కదా మీకు, సబ్సెట్ అంటే ఏ అన్న సెట్ బి అన్న సెట్లో ఒక పార్ట్. అంటే బి అన్నది బిగ్ సెట్, ఏ అన్నది స్మాల్ సెట్ అనమాట. రైట్? ఆంధ్రప్రదేశ్ అన్నది ఇండియాలో ఒక చిన్న భాగం కదా, చిన్న పార్ట్ కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈజ్ సబ్సెట్ టు ఇండియా, లైక్ దట్ అనమాట. రైట్? అంటే దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తానంటే దిస్ ఈజ్ సెట్ ఏ, దిస్ ఈజ్ సెట్ బి, దిస్ ఈజ్ సెట్ బి. సో ఏ ఈజ్ సబ్సెట్ టు బి. జాగ్రత్తగా వినండి పాయింట్. నా వాట్ ఈజ్ ఏ యూనియన్ బి? వాట్ ఈజ్ ఏ యూనియన్ బి? ఏ అన్నది బికి సబ్సెట్ అయినప్పుడు, ఏ అన్న చిన్న సెట్ బి అన్న పెద్ద సెట్కి సబ్సెట్ అయినప్పుడు ఏ యూనియన్ బి ఏమవుతుంది అంటే ఏని బిని కలిపితే ఏమొస్తుంది? ఏ వస్తుందా, బి వస్తుందా? చెప్పగలరా? ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని లేదా ఒక బకెట్ వాటర్ని ఒక సముద్రంలో పోసామనుకోండి, అంటే ఏ అన్నది బకెట్ ఆఫ్ వాటర్, బి అన్నది ఇట్స్ ఎ బిగ్ ఓషియన్ లేదా సి అనుకోండి, అవునా? సో ఏ బకెట్ వాటర్ని బిలో కలిపామనుకోండి, అప్పుడు ఏ యూనియన్ బి, ఏని బిని కలిపితే ఏమొస్తుందని చెప్తారు మీరు? బకెట్ వాటర్ అంటారా, మహాసముద్రం అంటారా? సముద్రం అని చెప్తారు, అవునా కదా? సో అలాగే ఏ అన్న సెట్ని బిలో కలిపేసాం. ఆంధ్రప్రదేశ్, అలాగే బి అన్నది ఏంటి? ఇండియా అనుకోండి. ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే ఏమవుతుంది? బి, నాట్ ఏ. ఏ యూనియన్ బి ఈజ్ బి. ఓకే, ఇదే క్వశ్చన్ నేను ఇంకొక బిట్ కూడా కవర్ అయ్యేలా చెప్తా. వాట్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి? ఏ అన్నది సెట్, బి అన్న సెట్లో ఒక సబ్సెట్. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? ఏ అవుతుంది. సో ఈ రెండిట్లో ఉన్న కామన్ పార్ట్ ఏంటి? ఇదే కదా నాన్న, సెట్ ఏనే కదా. సెట్ ఏ అన్నది సెట్ బిలో ఒక పార్ట్ అయినా ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చేటప్పటికి ఏ అవుతుంది. ఏ యూనియన్ బి అనేసరికి ఏమవుతుంది? ఏ యూనియన్ బి, బి అవుతుంది. చాలా 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 ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇప్పటికీ ఈ సెకండ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయకముందు కొన్ని బిట్స్ చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై. గ్యారంటీ 4-5 బిట్స్లో ఒక బిట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై. తర్వాత కార్డినల్ నెంబర్ చెప్పేటప్పుడు ఇంకో కొన్ని బిట్స్ చెప్తాను. సెకండ్ బిట్ ఏం చెప్పాను? ఏ యూనియన్ బికి డెఫినేషన్ ఎలా చెప్పాను? ఇఫ్ ఎక్స్ such that x belongs to A or x belongs to B. A intersection B ki definition ela cheppanu. X such that x belongs to A and x belongs to B. Another important bit is this one. If A is subset to B, then A union B is equal to B. Similarly, if A is subset to B, then A intersection B is equal to A. అర్థమవుతుందా? రైట్. ఇంకొకటి చెప్పాను, మర్చిపోయాను. ఏ మైనస్ బిని ఎలా డిఫైన్ చేస్తామని చెప్పాను? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి కదా. రైట్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, నౌ వీ హ్యావ్ కమ్ టు ది వెరీ ఇంపార్టెంట్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ పబ్లిక్ ఎగ్జామినేషన్. ఈ 5th సమ్ ఆర్ 6th సమ్లో ఒక సమ్ పడుతుంది. ఓకే, జాగ్రత్తగా వినండి.
ఇక్కడ క్యాపిటల్ ఏ అన్న సెట్ ఏమి ఇచ్చాడు అండి, ఇది సెట్ బిల్డర్ ఫార్మ్స్లో ఇచ్చాడు. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. అంటే నేను ఇక్కడ దీన్ని రాస్టర్ ఫామ్లో రాస్తా. అంటే 1 2 3 4 5 6 7 8 9 అండ్ సో ఆన్. సో ఇవి న్యాచురల్ నెంబర్స్. సెట్ ఏ అనేది న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 సో ఆన్. సెట్ బి అనేది ఏమిటి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. అంటే ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఏంటి, 2 4 6 8 10 12 14 అండ్ సో ఆన్. సి అన్న సెట్ ఏంటి ఇక్కడ, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎన్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్. దట్ మీన్స్ 1 3 5 7 9 11 13 అండ్ సో ఆన్. డి అన్న సెట్ లాస్ట్ సెట్ ఏమి ఇచ్చాడంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ అంటే 2 3 5 7 11 13 17 19 అండ్ సో ఆన్. సో ఇక్కడ 4 సెట్స్ని సెట్ బిల్డర్ ఫామ్లో నుంచి రాస్టర్ ఫామ్లోకి రాశాను. తర్వాత ఇప్పుడు ఇంతకీ మనం ఏం చేయాలంటే అంటే ఏ ఇంటర్సెక్షన్ బి, వాట్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి, వాట్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ సి, వాట్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ డి, తర్వాత వాట్ ఈజ్ బి ఇంటర్సెక్షన్ సి, వాట్ ఈజ్ బి ఇంటర్సెక్షన్ డి, లాస్ట్ది సి ఇంటర్సెక్షన్ డి. ఒక్క సమ్ చెప్తే మిగతా సమ్స్ అన్ని మీరు చేసేయచ్చు, రైట్? చూద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి, సెట్ ఏంటి ఒక్కసారి చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10 so on. I cannot write. So since it is an infinite set, infinite అంటే so on, uncountable, right? We cannot count. What is set B here? 2 4 6 8 10 and so on. సో ఈ రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏంటో రాయాలి. ఒకవైపు ఏమో సెట్ ఏ న్యాచురల్ నెంబర్స్, సెట్ బి వచ్చి ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. సో రెండిట్లో ఉన్న కామన్ నెంబర్స్ ఏంటి, ఈ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్లో ఉంటాయి కదా. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మరలా వచ్చేది 2 4 6 8 10 అండ్ సో ఆన్. సో ఏ ఇంటర్సెక్షన్ బి అన్నది మరలా ఇక్కడ ఏమొస్తుందంటే ఎక్స్ సచ్ దట్ x is an even natural number. దీన్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం, సెట్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ బి. అర్థమైందా నాన్న? సెట్ ఏ అంటే ఆల్ ది న్యాచురల్ నెంబర్స్, సెట్ బి అంటే ఓన్లీ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏమిటి, 2 4 6 8 10 కదా, ఇవే కదా కామన్ ఎలిమెంట్స్. సో 2 2 4 4 6 6 8 8 10 10 అండ్ సో ఆన్ 12 14 16 సో ఆన్. మళ్ళీ ఇవే వస్తున్నాయి కాబట్టి ఇది సెట్ బికి ఈక్వల్ కాబట్టి సో ఏ ఇంటర్సెక్షన్ బి అన్నది బికి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఏ ఇంటర్సెక్షన్ సి చేద్దాం. సో వాట్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ సి, చూడండి ఇక్కడ సెకండ్ది ఏ ఇంటర్సెక్షన్ సి. సెట్ ఏంటన్నా 1 2 3 4 5 6 7 8 9 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ సి ఏంటి చెప్పగలరా, ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 3 5 7 9 11 అండ్ సో ఆన్. ఓకే, ఇప్పుడు రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏంటో రాద్దాం. ఏ ఇంటర్సెక్షన్ సి కామన్ ఎలిమెంట్స్ సెట్ ఏలోను సెట్ సిలోను 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, 3 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 5 ఉంది, 7 ఉంది, 7 ఉంది. మీరు రౌండప్ చేయక్కర్లా, మీకు అర్థం అవడానికి నేను రౌండప్ చేస్తున్నా, మీరు రౌండప్ చేయక్కర్లా. సో కామన్ ఎలిమెంట్స్ ఏంటి, 1 3 5 7 9 11 13 అండ్ సో ఆన్. సో ఇది మరలా సికే ఈక్వల్ అవుతుంది. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్. కాబట్టి నేను ఇక్కడ ఏం రాస్తాను, కంక్లూజన్ ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు సి. ఏ ఇంటర్సెక్షన్ బి అన్నది బికి ఈక్వల్ వచ్చింది. ఇక్కడ ఈ కేసులో ఏ ఇంటర్సెక్షన్ సి అన్నది సికి ఈక్వల్ వచ్చింది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ డి. డి అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్. ఏ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్. అంటే 1 2 3 4 5 6 7 8 9 సో ఆన్. ఇంటర్సెక్షన్ డి అంటే ఏం చెప్పాను అన్న, ప్రైమ్ నెంబర్స్, సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. అంటే 2 3 5 7 11 13 అండ్ సో ఆన్. సో రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏంటి చెప్పగలరా,
దీంట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ కూడా వస్తాయా రావా? ఎస్ వస్తాయి. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంటే 7. ఇక్కడ ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ ఇక్కడ కూడా రిపీట్ అవుతాయి. కాబట్టి మనం ఏం చెప్పొచ్చురా అంటే 2, 3, 5, 7, 11, 13 and so on. So this set is again A intersection D is equal to D. So A is set of natural numbers, D is set of prime numbers. సో సెట్ ఏలోను సెట్ డీలో ఉన్న మళ్ళా ఎలిమెంట్స్ ఏంట్రా అంటే మళ్ళీ డీలో ఉన్న ఎలిమెంట్సే వస్తాయి. అర్థమవుతుందా? రైట్. బి ఇంటర్సెక్షన్స్ ఇక్కడి నుంచి చేంజ్ అవుతుంది చూడండి. బి అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8, 10 సో ఆన్. ఇంటర్సెక్షన్ సి అంటే ఏంటి? ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. ఈ రెండిట్లోనూ ఏదైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయేమో ఒకసారి చూడండి. ఇటు ఏమైనా ఉన్నాయా? 2 ఇక్కడ లేదు, 3, 4 ఇక్కడ లేదు, 6 ఇక్కడ లేదు, 8 లేదు, 10 లేదు. సో ఇక్కడ ఉన్న పోనీ ఈ నెంబర్స్ ఏమైనా దీంట్లో ఉన్నాయా? లేవు. కాబట్టి ఇది నల్ సెట్. దేర్ ఆర్ నో ఎలిమెంట్స్ ఇన్ కామన్. కాబట్టి స్టూడెంట్స్ ఇందా చెప్పాను గుర్తుందా? డిస్జాయింట్ సెట్స్ అంటే ఏం చెప్పాను? రెండు సెట్స్లోనూ కామన్ ఎలిమెంట్స్ లేకపోతే ఈ సెట్స్ని ఏమంటారని చెప్పాను? Disjoint sets. For your information, these sets are called disjoint sets. That means there are no elements in common. So such sets are called disjoint sets. Okay. Ardhamaindana? So B intersection C is over. Now B intersection D. What is B means? Set of even natural numbers. Intersection D means prime numbers, set of prime numbers. That means 2, 3, 5, 7, 11, 13 and so on. ఈ రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్ ఏమైనా ఉందా? ఒకే ఒక్క ఎలిమెంట్ ఉంది. ఏంటది? 2 మాత్రం. 2 ఇక్కడ 2 అవునా? సో ఓన్లీ 2. సో దీన్ని ఏమంటారని చెప్పాను? ఒకే ఎలిమెంట్ ఉంటే దాన్ని సింగిల్టన్ సెట్ అంటారని చెప్పాను. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. బి అన్నది సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. డి అంటే సెట్ ఆఫ్ ఆల్ ది ప్రైమ్ నెంబర్స్. సో ఈ రెండిట్లోనూ మీరు చెక్ చేస్తే ఒకే ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఎందుకంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ 2ని ఈవెన్ ప్రైమ్ అంటారని చెప్పాను. దిస్ 2 ఈజ్ కాల్డ్ ఈవెన్ ప్రైమ్. ఒకే ఒక్క ఈవెన్ నెంబర్ ప్రైమ్ నెంబర్గా ఉన్నది ఏంట్రా అంటే 2 మాత్రమే. సో మిగతా ఈ ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్. కాబట్టి మీరు ఇక్కడున్న ప్రైమ్ నెంబర్స్ని ఒక్క 2ని మాత్రమే యూ కెన్ ఫైండ్ ద 2 ఓన్లీ ఇన్ బి, బట్ ద రిమైనింగ్ ఆల్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్. కాబట్టి ఈ రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్ 2. లాస్ట్ వన్ సి ఇంటర్సెక్షన్ డి. చూడండి, సి అంటే ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అని చెప్పాను. అంటే 1, 3, 5, 7, 9, 11, 13 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ డి అంటే 2, 3, 5, 7, 11, 13, 17 అండ్ సో ఆన్. ఒక్కసారి చూడండి, ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్. కష్టమైంది ఏం కాదు, కొంచెం ట్రికీగా ఉంటుంది. చూడండి, 1, 3, 5, 7, 9, 11, 13 సో ఆన్లో 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 27 కాదు సో ఆన్ 29 సో ఆన్లో కామన్ ఎలిమెంట్స్ ఏంటో చూడండి ఒకసారి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉందా? లేదు. కానీ 2 ఉంది. ఈ రెండిట్లోనూ కామన్ ఇక్కడ ఇది ఆడ్ న్యాచురల్ నెంబర్స్ కదా, 2 ఉండదు. సో 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 3 తర్వాత ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంటుంది. 5 తర్వాత ఇక్కడ 7 ఉంది, ఇక్కడ కూడా 7 ఉంది. రైట్, 7 తర్వాత 11. సో తర్వాత 13 ఉంటుంది, ఇక్కడ కూడా 13 ఉంటుంది. సో అంటే ఇక్కడ 17 ఉంటుంది, 17 సో ఆన్. అంటే దీంట్లో ఆడ్ నెంబర్స్ వస్తాయి, కానీ ఇవి ప్రైమ్ నెంబర్స్ మాత్రమే వస్తాయి అన్నమాట. అంటే ఈ సి ఇంటర్సెక్షన్ డిలో ఆడ్ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే వస్తాయి. దీన్ని ఏమంటారంటే సెట్ ఆఫ్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్. ఆడ్ ప్రైమ్ నెంబర్స్. అర్థమైందా? రైట్. 6th question in this exercise 2.2. If A is equal to 3, 6, 9, 12, 15, 18 and 21, set B is equal to 4, 8, 12, 16 and 20, set C is equal to 2, 4, 6, 8, 10, 12, 14, 16 and set D is equal to 5, 10, 15 and 20.
Actually there are 10 bits here, but I can teach you only 4. The remaining sums you can do on your homework, right? The first one is a minus b. Okay, so what is a, students? Here a and enti 3 6 9 12 15 18 21 minus b and enti 4 8 12 16 20. సో a మైనస్ b ఏం చెప్పాను? a మైనస్ b అంటే రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ తీసేద్దాం. ఫస్ట్ 3 లేదు, 6 లేదు, 9 లేదు, 12 ఉంది, ఇక్కడ 12, 15 ఇక్కడ ఉంది, 18 కామన్ లేదు, 21 లేదు. సో a మైనస్ b అంటే ఏం రాయొచ్చు ఇక్కడ? ఓన్లీ ద ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. సో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ? 3 6 9 15 18 and 21. ఇదే సేమ్ సమ్ని మనం వెన్ డయాగ్రామ్స్ ద్వారా ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. చూడండి ఒకసారి. సెట్ ఏ, దిస్ ఈజ్ సెట్ బి. సో రైట్, 3 6 9 12 అన్నది కామన్ ఎలిమెంట్స్, 15 18 21. సెట్ బిలో ఏమున్నాయి? 4 8, ఇక్కడ 12 is the common element in both set A and set B. So 4 8 12 16 20. So what is A minus B, students? Here A లోను B లోను అంటే కామన్ ఎలిమెంట్స్ తీసేసి ఓన్లీ ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. సో రైట్, చెప్పండి. 3 6 9 15 18 21. ఓకే, so you can choose either this method or this method. I hope you this method is very simple kada, Venn diagrams, right? Next చూద్దాం. a minus c. Venn diagrams ద్వారా చేద్దామా లేదంటే మన మెథడ్లో చేద్దామా? చూడండి, Venn diagrams ద్వారా చేద్దాం. a minus c. What is a? చూడండి ఇక్కడ set a is set c. దీంట్లో రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ రాస్తాను ఇక్కడ. 3 6 9 12 15 18 21. Set C is 2 4 6 8 10. So 12 is the common element. So let us write here in the common place 14 and 16, right? So 2 4 6 8 10 12 14 16, right? 12 is the common element. So now what is a minus c? చెప్పగలరా? a minus c means only a, not in c. Only the elements in a. What are the elements in a? 3 6 9 3 6 9 15 18 21. So this is a minus c. ఓకే, లాస్ట్ సమ్ కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, యాక్చువల్లీ ఇక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ హియర్. d minus b. d minus b. What is d, my dear students? 5 10 15 20. ఓకే, సెట్ d తీసుకుంటాను, సెట్ b తీసుకుంటా. సెట్ d, సెట్ b. d అంటే 5 10 15 20. 5 10 15 20. bలోని ఎలిమెంట్స్ ఏంటి? 4, ఇక్కడ చూసి రాస్తా. 4 8 12 16 20 ఉంది కదా. సో 20 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కాబట్టి 20 అన్నది కామన్ ప్లేస్ రాద్దాం. సో d మైనస్ b అంటే ఏంటో చెప్పండి. సెట్ డిలో ఉన్న ఎలిమెంట్స్ ఈ పార్ట్ మాత్రమే తీసుకోవాలి. అంటే 5 10 15. సో దిస్ ఈజ్ d మైనస్ b. అర్థమైందా? రైట్, ప్లీజ్ రైట్ డౌన్. Coming to the 7th question in this exercise 2.2. This is the last question in this exercise 2.2. Right, చూడండి నాన్న, ఇక్కడ స్టేట్ whether each of the following statements is true or false. True or false చెప్పాలి. 2, 3, 4, 5 and set of 3, 6 are disjoint sets. Disjoint sets కాదా అని ఎలా చెప్పొచ్చు? ఏ ఇంటర్సెక్షన్ బి అన్నది పైకి ఈక్వల్ అయితే, అంటే నల్ సెట్కి ఈక్వల్ అయితే దాన్ని డిస్జాయింట్ సెట్స్ అంటారని చెప్పాను. రైట్, ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండిట్లోనూ ఉన్న కామన్ ఎలిమెంట్స్ వెన్ డయాగ్రామ్స్ ద్వారా రాద్దాం. పోనీ 2 3 4 5 2 3 4 5 3 6, no elements in common. So a intersection b is equal to pi. Here the two sets are disjoint sets. So this is a true statement.
ట్రూ స్టేట్మెంట్ కదా. కమింగ్ టు ద సెకండ్ వన్, AEIOU, సెట్ ఆఫ్ AEIOU. సెకండ్ సెట్ వచ్చి AEIOU, A is the common element, EIOU ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి BCD, రైట్. ఇక్కడ AEIOU ఫస్ట్ సెట్లో, సెకండ్ సెట్లో ABCDలో కామన్ ఎలిమెంట్ ఏమిటి సెట్ A. కాబట్టి ఇక్కడ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ A. కాబట్టి ఇది డిస్జాయింట్ సెట్స్ కాదు, దే ఆర్ నాట్ డిస్జాయింట్ సెట్స్, దిస్ ఈజ్ ఫాల్స్. రీజన్ ఏమిటంటే అంటే A ఇంటర్సెక్షన్ B అన్నది A ఒక ఎలిమెంట్ ఉంది కదా, కాబట్టి ఇది డిస్జాయింట్ సెట్స్ కదా. అసలు ఏ ఎలిమెంట్స్ లేకపోతే దాన్ని డిస్జాయింట్ సెట్స్ అంటారు, రైట్. ఇది చూడండి 2 6 10 14 3 7 11 15. ఇక్కడ కూడా A ఇంటర్సెక్షన్ B అన్నది ఏంటి నల్ సెట్. 2 6 10 14 2 6 10 14 ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ లేవు కదా, కాబట్టి దిస్ ఈజ్ డిస్జాయింట్ సెట్స్ ఈజ్ ట్రూ, దిస్ ఈజ్ ట్రూ, రైట్. నెక్స్ట్ 2 6 10 3 7 11. 2 6 10లోను 3 7 11లోను ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా? 2 6 10లోను 3 7 11. సో ఇక్కడ కూడా కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి వీటిని డిస్జాయింట్ సెట్స్ అనొచ్చు. సో దిస్ ఈజ్ ట్రూ స్టేట్మెంట్, దిస్ ఈజ్ ట్రూ, దిస్ ఈజ్ ఓన్లీ ఫాల్స్. బట్ ఫస్ట్ అండ్ లాస్ట్ టూ ఆర్ disjoint sets, but this is not a disjoint sets. So my dear students, this is the end of this second exercise, but the remaining two exercise I will make you in single video. I hope you understand all these questions. మీకు అర్థమైన నేను అనుకుంటున్నా. నిజంగా మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.